కేంద్రంలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని సర్వశక్తులు ఒడ్డుతున్న కాంగ్రెస్ కు ఢిల్లీలో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఢిల్లీ చీఫ్ అరవింద్ సింగ్ లవ్లీ తన పదవికి రాజీనామా చేశారు. ఏఐసీసీ ఢిల్లీ ఇన్ఛార్జ్ దీపక్ బబారియాతో పొసగకపోవడమే ఇందుకు కారణమని తెలిసింది. తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పంపిన అరవింద్ సింగ్ ఢిల్లీ వ్యవహారాల్లో దీపక్ బబారియా నిరంతరం జోక్యం చేసుకుంటున్నారని, ఆయన జోక్యాన్ని చాలా మంది నేతలు వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. దీపక్ బబారియాకు వ్యతిరేకంగా ఉన్న నాయకులను తొలగించాలని తనపై విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చాడని, కానీ తాను దానికి ఒప్పుకోకపోవడంతో విభేదాలు కొనసాగాయని అరవింద్ సింగ్ లవ్లీ తెలిపారు. దీపక్ బబారియా నిర్ణయాలు నచ్చక చాలా మంది కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేస్తున్నారన్నారు. పార్టీలో తాను దివ్యాంగుడిలా మారానని, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ గా కొనసాగలేనని అరవింద్ సింగ్ లవ్లీ రాజీనామా లేఖలో చెప్పుకొచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్ ఢిల్లీ యూనిట్ అంగీకరించలేదని రాజీనామా లేఖలో అరవింద్ సింగ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై నిరాధార అవినీతి, అక్రమాల ఆరోపణలతోనే ఆప్ ఏర్పాటైందని, అలాంటి పార్టీతో పొత్తు వద్దని ఢిల్లీ శాఖ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ అధిష్టానం నిర్ణయం మేరకు కూటమిని సమర్థించినట్లు వెల్లడించారు. ఇక పొత్తులో భాగంగా కాంగ్రెస్ కు 3 సీట్లే కేటాయించడం పైన అరవింద్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే 3 సీట్లలో ఒకదానికి తన పేరే బలంగా వినిపించినప్పటికీ ఇతర సీనియర్ల కోసం తాను స్వయంగా పోటీ నుంచి వైదొలగానని చెప్పారు. కానీ 2 స్థానాల్లో అసలు ఢిల్లీ కాంగ్రెస్ తో సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి అభ్యర్థులుగా ప్రకటించారని వాపోయారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల ప్రయోజనాలను రక్షించలేని తాను ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కొనసాగడం సమంజసం కాదని భావించినట్లు అరవింద్ సింగ్ తెలిపారు. ఆగస్టు 2023లో ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అరవింద్ సింగ్ లవ్లీని హస్తం హైకమాండ్ నియమించింది. అయితే అరవింద్ సింగ్ రాజీనామా చేయడానికి అనేక కారణాలున్నట్లు తెలుస్తోంది. ఈశాన్య ఢిల్లీ నుంచి కన్హయ్య కుమార్ ను కాంగ్రెస్ బరిలోకి దించగా, వాయువ్య ఢిల్లీ నుంచి ఉదిత్ రాజ్ కు టికెట్ ఇచ్చింది. వీళ్ళిద్దరికీ టికెట్ ఇవ్వడం కూడా అరవింద్ సింగ్ రాజీనామాకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కన్హయ్య కుమార్ కు టికెట్ ఇవ్వడాన్ని మరో కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ కూడా వ్యతిరేకించారు. అటు ఉదిత్ రాజ్ విషయంలో మాజీ మంత్రి రాజ్ కుమార్ చౌహాన్ నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత రాజ్ కుమార్ చౌహాన్ కాంగ్రెస్ కు రాజీనామా చేయగా, తాజాగా అరవింద్ సింగ్ కూడా ఢిల్లీ అధ్యక్ష పదవికి రిజైన్ చేశారు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నేతల రాజీనామాలు కాంగ్రెస్ హైకమాండ్ కు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి.